హాయ్ ఫ్రెండ్స్. ఇప్పట్లో అందరికీ ఉన్న సమస్య ఏంటంటే జుట్టు ఎక్కువగా రాలిపోవడం, అలాగే త్వరగా తెల్లబడడం కదండి. ఈ సమస్య నుంచి కొంచెం మనం బయటపడే ఒక అద్భుతమైన ఆయిల్ని అయితే ఇవాళ మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. చూడండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది గుంట గలగరాకు అండి, భృంగరాజ్ అంటారు కదా, ఆ ఆకండి ఇది. దీంతో ఒక అద్భుతమైన ఆయిల్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఈ ఆకు ఎక్కువగా మనకి వరి పొలాలు ఉంటాయి కదండి, ఆ వరి పొలాల్లో ఎక్కువగా మనకి ఆకు అనేది దొరుకుతుంది. పల్లెటూరులో అయితే ఎక్కువ పొలాలు ఉంటాయి కాబట్టి దొరుకుతుందండి. చూడండి, ఇవి లేతవి అయినప్పుడు ఇలా కాడలు కూడా ఇలా తుంచేసుకొని వేసేసుకోవచ్చు. కాడల్లో కూడా మనకి అద్భుతంగా పనిచేస్తాయండి కాడలు కూడా. ఈ విధంగా ఆకు నీట్గా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఈ ఆకు అంతా ఇలాగా మరీ ముదిరిపోయిన కాడలన్నీ పక్కన వేసేసి లేతగా ఉన్న కాడలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఈ ఆకు ఎక్కువగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా దొరుకుతుంది. కొంచెం సిటీలో ఉండే వాళ్ళకి దొరకడం కష్టం కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ ఆకుని ఎలా మాకు కావాలి అంటే ఎలా అనుకుంటే, మీ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రకాల ఆకుకూరలు అయితే అమ్ముతూ ఉంటారు కదండి. ఆ ఆకుకూరలు అమ్మే వాళ్ళకి కనుక చెప్పినట్లయితే, మాకు ఇలాగా భృంగరాజు లేదా గుంట గలగరాకు కావాలండి అని చెప్పేసి కనుక మీరు అడిగితే, వాళ్ళు ఎంతో కొంత మనీ అనేది తీసుకొని మీకు ఈ ఆకు అనేది తెచ్చిస్తారనమాట. వాళ్ళని కనుక ఆకుకూరలు అమ్మే వాళ్ళతో మీరు చెప్పి పెట్టున్నారంటే వాళ్ళు తెస్తారు. అలాగా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చండి. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకి. చూడండి, ఇలా నీట్గా గడ్డి అంతా వచ్చేస్తుంది అనమాట దాంట్లో. అలా అంతా నీట్గా తీసేసుకొని శుభ్రం చేసుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే చూడండి, మొత్తం ఉలవంగా ఆకు అనేది ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని 1-2 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఈ వరి పొలాల్లో పురుగు అది పట్టకుండా ఉండడం కోసం ఆ వరికి మందు కొడతారు కాబట్టి, అది ఈ అక్కడ మనకి వరి పొలాల్లోనే కదా ఉండేది, ఆ మందు దీనిపైన కూడా పడుతుంది కాబట్టి ఆ మందు అంతా నీట్గా పోవడం కోసం ఇలా నీట్గా 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కడుక్కొని వాడాలి, డైరెక్ట్గా వాడకూడదు అస్సలు. ఎందుకంటే ఆ మందు ఎఫెక్ట్ అంతా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అస్సలు వాడకండి. నీట్గా కడుక్కొని వాడుకోవాలి. ఇది మన జుట్టుని, ఆల్రెడీ తెల్లబడిపోయిన జుట్టుని ఎన్ని మందులు కానివ్వండి, అలాగే ఎన్ని ఆయిల్ కానివ్వండి, ఏది కూడా అది మళ్ళీ నల్లగా అయితే మార్చలేదండి. ఇంకా అది ఒకసారి మనకి తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంటే కనుక అవి ఇంకా నల్లగా అయితే అవ్వవు శాశ్వతంగా. చూడండి, ఈ విధంగా మనం ఆకునంతా కడిగేసాం కదా, ఆ నీళ్ళంతా వడారిపోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మందార చెట్టు అండి ఇది. మందార ఆకులు అలాగే రెక్క మందార పువ్వులు ఇలా మధ్యలో ఉన్నదాన్ని తీసేసుకోవాలి. ఇలా మనకి మన జుట్టుకి ఈ మందార ఆకులు, మందార పువ్వులు కూడా ఎంత బాగా పనిచేస్తాయో చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు మందార ఆకులు అలాగే మందార పువ్వులు, ఈ గుంట కలగరాకు, భృంగరాజ్ కదండి, ఇవంతా కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పువ్వులు ఆకులు అనేది కొలత అనేది ఏమి లేదండి, ఇంచుమించుగా వేసేసుకున్న, నాకు కొద్దిగా తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. అలాగే చూడండి, ఇది కరివేపాకు అండి. ఇలా ఈ కరివేపాకును కూడా కడిగేసుకొని ఇలా వడపోసేసుకున్నారంటే వాటర్ అంతా కూడా దిగిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 1/2 కేజీ కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను. ఇలా మనం ఆయిల్ కాసేటప్పుడు కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలండి. ఇలాగా మనం కూరలు అవి ఏమీ వండకుండా అన్నం వండుకునే దబర్లు కానివ్వండి, అలాంటివి ఉంటాయి కదా, కూరలు వండిన దాంట్లో మాత్రం ఆయిల్ కాయకండి. ఇలాగా ఈ 1/2 కేజీ నూనె అయితే ముందుగా ఇలా వేసేసుకోవాలి.
3 రకాల ఆయిల్ కలిపి అయితే నేను ఇవాళ ఆయిల్ తయారు చేయబోతున్నానండి. ముందుగా కొబ్బరి నూనె వేసాను కదా, చూడండి. ఇప్పుడు ఇది నువ్వుల నూనె అండి, మనం పూజకి వాడుతూ ఉంటాం కదా ఆ నూనె, నువ్వుల నూనె. ఇది ఒక 100 గ్రాములు అయితే తీసుకున్నాను. పావు కేజీ కొబ్బరి నూనె, అలాగే 100 గ్రాముల డబ్బా అండి అది నువ్వుల నూనె. అలాగే 100 గ్రాములు ఆముదం అండి. ఇది ఆముదం జుట్టుకి పాత రోజుల్లో ఎంత బాగా పనిచేస్తుందో అప్పటి వాళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పట్లో అయితే అసలు ఆముదం అనేది దొరకడం కూడా చాలా కష్టంగానే ఉంది. ఇలా ఒక 100 గ్రాములు ఆముదం కూడా ఇలా కలిపేసుకోవాలి. ఆముదం అండి మనకి జుట్టుకి ఎంత బాగా పనిచేస్తుందంటే, మనకి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఎందుకంటే మాది మరీ ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి మన తల మీద ఉన్నప్పుడు మనకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుందే, కానీ ఒక్కసారి మనం ఈ ఆముదం పెట్టామంటే 2 రోజుల దాకా ఆ ఆయిల్ అనేది మన తలలో అలాగుండి మనకి ఎక్కువగా వేడి అనేది కూడా తగ్గిస్తుంది ఈ ఆముదం అనేది. ఈ 3 ఆయిల్లు వేసేసాం కదా, ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మనం అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ముందుగా చూడండి, ఫ్రెష్గా ఉన్న పువ్వులైనా పర్వాలేదు, అలాగే ఒక్కరోజు మనకి ముందు రోజు పూసిన కొద్దిగా వాడిన పువ్వులైనా కూడా పర్వాలేదండి, ఏం ప్రాబ్లం లేదు, వాడుకోవచ్చు. ఫ్రెష్గా ఉండాలని ఏం లేదు, కొంచెం వాడినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇలాగా మందార పువ్వులు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇలాగా మీరు ఆయిల్ ఒక్కసారి రెడీ చేసేసి మీరు అది కానీ వాడటం మొదలు పెడితే తర్వాత మామూలు కొబ్బరి నూనె వాడడానికి అస్సలకి ఇష్టపడరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా కొలతలు, ఎంత ఆయిల్కి ఎంత ఆకు వేయాలి అనేది అంత కొలత ఏం లేదు, ఇంచుమించుగా వేసేసుకోవచ్చు. ఒక గుప్పెడు అనుకోండి కరివేపాకు. ఇప్పుడు ఈ భృంగరాజ్ అనేది కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ గుంట గలగరాకండి. ఇది ఈ భృంగరాజ్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి, వండర్ అని చెప్పచ్చు, అసలు అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మందార ఆకుల్ని ఇలా తుంచేసి వేసేసుకుంటున్నాను. ఆయిల్ మనము అంతకుముందు నేను ఈ ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకునేదాన్నండి. ఇప్పుడు కొద్ది రోజులు ఏంటంటే ఆకు అనేది దొరక్క అలాగా పెద్దగా పట్టించుకోక మామూలు నార్మల్ కొబ్బరి నూనె అయితే పెట్టుకోవడం. ఇంకేం చేస్తాము, లేనప్పుడు ఏదో ఒక ఆయిల్ పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటే జుట్టు అనేది అంతకుముందు బాగుంది, కొంచెం ఎక్కువగానే రాలిపోతుంది అనేసి. అదీకాక మనకి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఆల్రెడీ వచ్చేసిన వైట్ హెయిర్ని అయితే ఏం చేయలేం కానివ్వండి, రాబోయే వైట్ హెయిర్ని కొద్ది రోజులు ఆపగలిగే శక్తి ఈ గుంటగలగరాకి ఉందంటండి. అందుకోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా వైట్ హెయిర్ ఆపడానికి, అలాగే కొంచెం వెంట్రుకలు అనేది కొద్దిగా ఎదగడానికి, అలాగే రాలకుండా ఉండడానికి, అన్నిటికీ పనిచేస్తుందండి. ఇలాగా సిమ్లో పెట్టేసుకోవాలండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఆయిల్ అనేది మరిగించుకోవాలి. మీరు మంట ఎక్కువ పెట్టేశారంటే కనుక అస్సలకి ప్రయోజనం లేదండి. ఎక్కువగా పెట్టేశారంటే అవన్నీ మాడిపోతాయి, అలాగే దాంట్లో ఉన్న రసం అంతా కూడా ఆ ఆయిల్లోకి అయితే రాదు. కాబట్టి చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. పెట్టేసి అలాగే వదిలేశారంటే కింద వైపునంతా కూడా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది, పైన ఉన్నది అంతా అలాగే మనం వేసింది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి అలాగా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండండి. చూడండి, మంట అనేది నేను చాలా తగ్గించేసి పెట్టాను. అలా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది
మరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా మరుగుతూ ఉందన్నమాట ఆయిల్ అనేది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా వాడండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అలా అనేసి ఒకరోజు పెట్టేసి 2 రోజులు పెట్టేసి ఏం ప్రయోజనం లేదనుకుంటే మాత్రం అస్సలకి వాడకుండా ఉండడమే బెటరు. ఏదైనా కూడా అండి ఒక రోజుకి 2 రోజులకి రిజల్ట్ అనేది రాదు. దాన్ని ఒక ప్రాసెస్ లాగా వాడితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేగాని ఒకరోజు 2 రోజులు పెట్టేసి ఏం లేదు ఇది అంత అనవసరం అనుకుంటే ఇంక మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళకి. కంటిన్యూగా వాడాలి ఏదైనా. కనీసం ఒక 1 మంత్ కానివ్వండి, అలాగే ఒక 2 నెలలైనా వాడితే మీకు అర్థమైపోతుంది. చూడండి ఈ ఆయిల్ మనకి ఎప్పుడు రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందో చూసారా, కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా. బాగా మరిగే ఆయిల్ అనేది చూడండి మంట కింద మంట ఉన్నా కూడా అది ఇంకా ఎలాంటి మరగడం లేకుండా ఇలాగా ఆగిపోతుంది అనమాట. ఈ బుడగలు అనేది ఇవన్నీ ఏది లేకుండా ఇలాగా మామూలుగా నార్మల్గా ఆపేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా ఉంది అంటే కనుక మనకి మరగడం అనేది పూర్తి అయిపోయినట్టు అర్థమండి. మరీ మాడిపోయేదాకా ఉంచకండి. చూడండి చాలు, నేను ఆపేస్తున్నాను. ఈ విధంగా ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి బాగా చల్లారనివ్వాలండి. నేను ఇది ఉదయాన్నే మార్నింగ్ అయితే కాసాను. అది బాగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. అది ఏ విధంగానో చూపిస్తాను. చూడండి నేను ఉదయం కాసేసాను కదా. ఇప్పుడు నైట్ దాకా అలాగే వదిలేసి నైటు నేను వడకడుతున్నాను. ఆరిన తర్వాత ఆయిల్ కూడా చూసారా, కలర్ అనేది కొంచెం బ్లాక్లో వచ్చింది. మన జుట్టుకు కూడా అలాగా నలుపు రంగుని ఇస్తుందండి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని పల్సటి క్లాత్ మీద ఈ విధంగా వేసేసుకుంటే మనకి పెన్నడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా పిండుకోవాలండి మొత్తం కూడాను. ఆయిల్ మీరు ఒక్కసారి వాడిన తర్వాత మీరే చెప్తారండి అది ఎంత బాగా పనిచేస్తుందో. ఈ గుంట గలగరాకు అనేది, అందులోనూ కరివేపాకు అండి. కరివేపాకు జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన కళ్ళకి కూడా ఈ కరివేపాకు అలాగే ఈ గుంట గలగరాకు కళ్ళకు సంబంధించి కూడా చాలా బాగా పనిచేస్తాయండి. చూపు అనేది మనకు కొంచెం బాగా కనిపించడానికి కూడా ఈ 2 ఆకులు సహాయం చేస్తాయనేసి పెద్దవాళ్ళు చెప్తే విన్నాను నేను. అలాగే పిండేసుకోవాలండి. ఇంకొకటి, ఈ గుంట గలగరాకు అనేది మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు కొంచెం బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ గుంట గలగరాకుని తీసుకొని అలాగా అరిచేతుల్లో వేసుకొని ఇలాగా మనం ఆకు పిండుతాం కదండి, బాగా రుద్దేసి ఆ గాయం ఎక్కడైతే ఉందో ఆ ఆకుని బాగా రసం అనేది ఈ అరిచేతులు వేసుకొని ఇలాగ పిండేసి ఆ రసాన్ని ఆ దెబ్బ పైన కనుక వేశారంటే ఆ దెబ్బ అనేది మాడిపోతుందంట. అంత పవర్ ఉంటుందంటండి. అంత బాగా పనిచేస్తుంది. ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. సో మీకు అందుబాటులో ఉన్న వాళ్ళైతే తీసుకొచ్చుకోండి. లేదు మాకు దొరకదు అనుకునే వాళ్ళు అలా నేను చెప్పిన విధంగా మార్కెట్లో ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గరికి పెట్టి వాళ్ళతో తెప్పించుకోండి. ఫైనల్గా ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగా ఒక గాజు సీసా ఉంటుంది కదా, దాంట్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజులైనా అస్సలు పాడవదండి. 6 నెలల దాకా కూడా మనకి 6 నెలలు ఏంటంటే సంవత్సరం ఉన్నా కూడా ఈ ఆయిల్ అనేది అస్సలు పాడవదు. ఆ చివరికి వచ్చేటప్పటికి కొంచెం నాకు మళ్ళీ కొంచెం ఆకులు అది కొద్దిగా డస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తేను మళ్ళీ ఈ విధంగా పిండేస్తున్నాను. చివర్లో చూసారా నల్లగా ఆయిల్ అనేది ఎలా రెడీ అయిందో. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మన ఊరికే ఈ సీసా అనేది తీసుకొని
పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా తీసుకొని మళ్ళీ ఇలాగ చేతులు పెట్టేసి ఇలా పెట్టుకోండి చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక అయిపోయిన తర్వాత బాటిల్ని పక్కన పెట్టేసాం కదా, ఇలా కొంచెం నోటితోటి ఇలా లాగేసారంటే కనుక మూత వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలో ఇలా కాస్త ఆయిల్ పోసేసుకొని ఈ డబ్బాలో అయితే పోసుకుందామండి. ఇప్పుడు ఏంటంటే ఇది పక్కన పెట్టేసుకోవచ్చు, ఊరికే దాన్ని కదిలించకుండా అలా పక్కన పెట్టేసుకున్నామంటే కనుక మనకి మళ్ళీ అది అయిపోయిన తర్వాత వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ గిన్నెలో ఆయిల్ అంతా కూడా ఇది నార్మల్గా మనం కొబ్బరి నూనె పెట్టుకునేటప్పుడు ఎలాగ వాడుకుంటామో అలా వాడుకోవచ్చు కదా. ఇలాగ రెడీ చేసుకోండి. ఆయిల్ అనేది చాలా మంచిగా మన జుట్టుని కొంచెమైనా మనం కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ విధంగా కొంచెం ప్రాసెస్ అయినా పర్లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని మన జుట్టు అనేది మనం కాపాడుకుందాం. ఉన్న జుట్టుని పోగొట్టుకోకుండా కొత్త జుట్టు రాపోయినా పర్లేదండి, ఉన్న జుట్టుని ఇలాంటి ఆయిల్ పెట్టుకొనైనా మనం కాపాడుకుందాం. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.